సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సార్ ఈ రోజు విక్టిమ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎన్నిసార్లు తిరగాలో అక్యూజ్డ్ వచ్చి అన్నిసార్లు తిరుగుతున్నాడా? ఉమెన్ కి లీగల్ సిస్టమ్ పెరిగింది అని అంటున్నారు. లీగల్ సిస్టమ్ ఉమెన్ కి రోజుకి న్యాయం పెరుగుతుంది అంటున్నారు. అక్యూజ్డ్ వచ్చినప్పుడు చైర్లేసి కూర్చోబెట్టట్లేదా పోలీస్ స్టేషన్ లో? పోలీసులకు ఆ పవర్ ఉందా? పోనీ అరిచే పవర్ ఇన్ఫ్లుయెన్స్ చేసాడు ఇప్పుడు ధర్మ ఏమన్నా చేసి ఉండొచ్చు సార్. నాకేం తెలుసు సార్, అది చేసి ఉండొచ్చు. చేయడానికి ఎలా అనుకుంటాను దగ్గర ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కదా సార్. నాకైతే నేను వింటాం ఒక పెద్ద హయ్యర్ అఫీషియల్ తో ఫోన్ చేయించాడని నేను విన్నా. హయ్యర్ అఫీషియల్ అంటే పోలీసుల్లో హయ్యర్ అఫీషియల్ తో కాల్ చేయించాడని నేను విన్నా. చేపించిన ఏమైంది సార్? ఎవిడెన్సెస్ ఇచ్చాక నేను ఒక లా చదువుకున్న స్టూడెంట్ ని ఒకటి కాకపోతే ఇంకో చోటుకి వెళ్తాను. ఇప్పుడు ఉమెన్ కమిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా తెలంగాణలో. నేరల్ల శారదా గారు, నేను కూడా ఇంటర్వ్యూ చేశాను రీసెంట్ గా. సార్ ఆమె అయితే సీఎం గారు ఎట్టి పరిస్థితులలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, అమ్మాయిల విషయంలో చాలా స్ట్రాంగ్గా గట్టిగా నిలబడండి, మీ వాయిస్ వినిపించండి అని చెప్పారని కూడా క్లియర్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సార్ నేనేమంటానంటే ఎంత హయ్యర్ అఫీషియల్స్ అయినా సీఎం కన్నా పెద్దోళ్ళు అయితే ఎవరు ఉంటారు కదా ఇక్కడ. నేనేమంటానంటే సార్, ఇప్పుడు ఫేక్ కేసులకి రియల్ కేసులకి ఒక్కటే ఉంటుంది తేడా, ఆధారాలు ఇచ్చాక ట్రీట్మెంట్ మారాలంటాను నేను. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఈ కేసులకి అరెస్ట్ తీసేశారు, సరే ఓకే యాక్సెప్టెడ్. కుర్చీలేసి కూర్చోబెడుతుంటే ఎలా సార్ వాళ్ళకి మళ్ళీ చేయకూడదు అనిపిస్తుంది? తను వచ్చినప్పుడు కూర్చోబెట్టారా? ఇప్పుడు కూర్చోబెట్టి ఒక నోటీస్ ఇచ్చి పంపిస్తారు. మన లీగల్ సిస్టమ్ కూర్చోమంటాం కదా సార్. ఇప్పుడు ఒక వ్యక్తి అతన్ని కూర్చోబెట్టొద్దని నేను అనట్లా. ఇప్పుడు అతనిది నాది ఓకే, కానీ నిజంగా చాలా డిస్ట్రాయ్ చేసిన మెన్ వచ్చి అక్కడ కూర్చోబెట్టి రాచరికం ట్రీట్మెంట్ ఇస్తుంటే ఎవరు మారుతారు సార్? మారాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్కి అరెస్ట్ తీసేశారు, నోటీస్ ఇచ్చి పంపించేస్తున్నారు. తీసేయటానికి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టుకి ఫేక్ కేసులు ఎక్కువైనాయి కాబట్టి తీసేశారు సార్. అలాంటప్పుడు తీసేయటం ఎలా న్యాయం అవుతుంది సార్? ఫేక్ కేసుకి రియల్ కేసుకి డిఫరెన్స్ తెలుసుకోవటం మీద కదండి సార్ ఇంట్రెస్ట్ పెట్టాలి. కేసులో జరగాల్సిన న్యాయం ఎలా తీసేస్తారు సార్? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయరు అంటే దేనికి భయం వేస్తుంది సార్ ఒక మనిషికి? ఏం కోరుకుంటున్నారు మీరు? మీకు అంటే ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఈ ప్రపంచం నుంచి కోరుకునే అంత పెద్ద వ్యక్తిని కాదు, కానీ ఈ రోజు కోరుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎంతో కొంతమంది ఈ రోజు నా అకౌంట్ ఒక 2 నుంచి 3 కోట్ల మంది చూస్తున్నారు నా ఇన్స్టాగ్రామ్ని. అంతమంది చూస్తున్నారంటే ఏదో ఒక పాయింట్లో నేను జెన్యూన్గా అనిపించో, లేకపోతే నేను మాట్లాడేది వాళ్ళకి నచ్చో చూస్తారు, లేదా ఇంకేదో కన్సర్న్. కానీ ఇంతమందికి రీచ్ అయ్యే మీడియం ఒకటి వచ్చింది కదా నాకు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా తక్కువ మంది ఏం చూడరు. నేనైతే క్లారిటీగా ఒకటి చెప్దాం అనుకుంటున్నా సార్, ఇష్టం లేకపోతే విడిపోండి. ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కూడా మ్యాటరే. మన ఏ రిలీజియన్లో అయినా, లేకపోతే ఎస్పెషల్లీ నేను పెరిగిన రిలీజియన్ హిందూయిజం, దాంట్లో అయినా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి దానికి గాడ్స్ ఉన్నారు మనకి. రాముడితో సీత ఉంటుంది, ఊరికే పెట్టలా. ఎందుకు పెట్టారంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జర్నీ చేస్తున్నారంటే ఇద్దరు గౌరవం ఇచ్చుకోవాలి. అట్లీస్ట్ ఒకరినొకరు హామ్ చేయకూడదు. చేసుకుంటున్నప్పుడు క్లారిటీగా విడిపోమనండి సార్. డివోర్స్ అనేది కామన్ అయిపోయింది కదా. ఆ టైంలో వచ్చేసరికి నేను విడిపోను, నిన్ను వదలలేను, వేరే అమ్మాయి కనపడగానే నేను మర్చిపోతాను, ఎలా కుదిరిద్ది సార్ అది? ఇప్పుడు అదే అంటున్నాడు మీతో. ఇప్పుడు మిమ్మల్ని మీతో డివోర్స్ మీరు అప్లై చేశారా లేకపోతే ఓకే, ఏమొచ్చింది తన సైడ్ నుంచి? ఏమొచ్చింది రిప్లై? మరి వాళ్ళ లాయర్ తో మాట్లాడుకోమని ఒక నెంబర్ పంపించాడు సార్. వాళ్ళ లాయర్ నాకు మ్యూచువల్స్ తో పంపించాడు. వాళ్ళ లాయర్ని అప్రోచ్. అదే చెప్తున్నా కదండి సార్, విక్టిమ్ ఇప్పుడు నేను 10 సార్లు తిరిగా పోలీస్ స్టేషన్ కి. ఈ రోజు మీ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు కూడా నేను పిఎస్ నుంచి వస్తున్నా. ఇన్నిసార్లు నేను తిరుగుతున్నా కానీ అతను ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడు పిఎస్ కి? కానీ ఎప్పుడు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం తప్పితే ఎప్పుడైనా కొట్టడం, చేయి చేసుకోవడం ఇలాంటివి లేవు కదా? కొట్టాడు సార్, కొట్టాడు. ఎక్స్ట్రీమ్ గానే కొట్టాడు. అవునా? మా పెళ్ళైన కొత్తలోనే June 1, 2019 రోజు చాలా మార్నింగ్ 4 o'clock ఆ టైంకి. మార్నింగ్ 4 అతనికి ఏదో తిరుపతిలో ఏదో సినిమా షూటింగ్ ఏదో ఉంది అని స్టార్ట్ అవుతున్నాడు. నేను నిద్రపోతున్నాను. ఆ టైంలోనే వాళ్ళ అమ్మ ఏదో ఎక్కించింది ముందు రోజు. వాళ్ళమ్మ సంథింగ్ ఏదో ఎక్కించింది అతను, నాకు క్లారిటీ లేదు. పెళ్ళప్పుడు ఏమైందంటే పెట్టిపోతల్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. సారే అంటారు, లేకపోతే అతనికి కార్ పెట్టాలని రూల్ పెట్టారు, అతనికి కొనే గోల్డ్ కానీ లేకపోతే అతనికి కొనే బట్టలు కానీ
అతను వాళ్ళ అక్కకి ఏదో ఇష్యూ అయితే యుఎస్లో, దానికోసం యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుంటా అని చెప్పాడు. సో ఇప్పుడు అక్కడ ఏం కొనుక్కోవాలన్నా అతను 1,50,000 2 లక్షలు చిన్న ఇప్పుడు పెళ్లితో కంపేర్ చేస్తే చిన్న ఖర్చులే అవి. పెళ్లి వాళ్ళ ఊర్లోనే చేశారు. ఎందుకు అప్పుడే విడిపోతారని వాళ్ళ నాన్న తెలుసు. కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారండి ఇది పెళ్లి ఫోటోలో, మీరు వచ్చే ముందే చూశాను. నేను అదే అనుకున్నాను సార్. చాలా మంచిగా ఉండేవాడు సార్. నేను స్టిల్ ఏదో ఇప్పుడు అతని మీద బురద చల్లాలనుకుంటే లేనిపోని కూడా చెప్పొచ్చు. అతను అసలు ఈ 2వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు మరి ముసుగేసుకున్నాడో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్ని మోసాలు చేయటం. నా గురించి వదిలేయండి సార్, నా గురించి ఈ రోజు కాకపోతే రేపు మారతాడేమో అని నేను అనుకుంటా. హోప్ ఉందా ఇంకా మీకు? నాకేం లేదు సార్. మరి మారతాడంటే మారితే మంచిదే సార్. మారితే కలిసి ఉంటారా? నేను ఉండను సార్. నా బౌండరీస్ సెట్ అయిపోయి ఫుల్ క్లారిటీ. నేను ఉండటం అనేది జరగదు. ఎందుకు పెళ్లి చేసుకుంటారా? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు హానెస్ట్ గా ఇంట్రెస్ట్ లేదు. నాకు నా బిడ్డే ప్రైమరీ థింగ్ లైఫ్ లో. అండ్ ఎన్ని రోజులు ఉంటారు సింగిల్ గా? ఏమైతే లైఫ్ లో ఎవరో ఒకరు ఉండాలి కదా తోడు. ఎందుకు ఉండాలి సార్? అదే సరే, అందరూ అలానే ఉంటారా? వచ్చిన వాళ్ళంతా మంచి చెడు షేర్ చేసుకోవడానికి, మనం వెళ్తే ఎలా ఉన్నామని అడగడానికి, తిన్నామని అడిగే వాళ్ళు ఎవరు లేకపోతే మీరు ఒక చిన్న పిల్లోని వేసుకొని ఎన్ని సంవత్సరాలు అలా ఉంటారు? దాని గురించి అతనైతే నాకు చెప్పేశాడు సార్, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. చెప్పేశాడు. ఎప్పుడు ఈ డిస్కషన్ అతను నా క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేయక ముందు ఒకసారి కలిసాం మేము ఇద్దరం ఒక కెఫేలో. కలిసిన రోజు చెప్పాడు నాకు, నేను ఉండలేకపోతున్నాను ఒంటరిగా, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, మరి ఆ బక్రా ఎవరో నాకు తెలీదు, నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నేను నీతో ఉండలేనులే, నీకేం కావాలో చెప్పు, నాకేం కావాలో చెప్తాను. సార్ ఇప్పుడు మీ చేతిలో ఫుడ్ తింటుంటే నేను లాక్కున్నాను సార్, మీకు చాలా ఆకలిగా ఉంది, తిరిగి నన్ను అడుగుతున్నారు, నేనంటే ఇష్టం, సో కొట్టలేకపోతున్నారు, చెయ్యెత్తి పవర్ లేక కాదు, ఏడుస్తున్నారు, అర్థిస్తున్నారు, నేను అది పట్టుకొని ఇది నాది, 10 మంది దగ్గరికి వెళ్ళి ఇది నాది, అతను వచ్చి నన్ను అడుక్కుంటున్నాడు అని చూపిస్తే నేను సుపీరియర్నా సార్? ఏంటి సార్ నా క్యారెక్టర్ అక్కడ ప్రూవ్ అవుతుంది? ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు లాక్కోవటమా సార్ నాది ప్రూవ్ అవుతుంది? నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా ఫైనాన్షియల్స్ బ్లాక్ చేయటమా అతని క్యారెక్టర్ నాకు ప్రూవ్ అయింది? ఫైనాన్షియల్స్ అన్ని బ్లాక్ చేశారు. అన్ని బ్లాక్ చేశాడు సార్. ఎంత ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడు? 0 సార్. ఈ రోజు నేను ఒంటరిదాన్ని, ఈ రోజు నేను మోసపోయిన దాన్ని, ఈ రోజు నేను పెట్టుకుంటున్న బ్రాంచ్ కూడా నేను అప్పు తెచ్చుకొని పెట్టుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం కలిసి బిల్డ్ చేసుకుని నా హస్బెండ్ అనుకుంటే అతనికి ఒక సొంత ఇల్లు ఉంది, అతనికి ఒక 2 కోట్ల కారు ఉంది, అతను కంప్లీట్ గా మొత్తం లాక్కొని అతని దగ్గర పెట్టుకున్నాడు. కానీ అనుకుంటున్నాడు కదండి సార్, ప్రతి రాయి నా మీద వేసేసి నేనేదో నన్ను పాతి పెట్టేసాను అనుకుంటున్నాడు కదా, ప్రతి రాయితో నేను కోట కడతాను, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి ప్రస్తుతం? 0 సార్. ఇప్పుడు కూడా 100% సార్. మీరే అన్నారు నేను చాలా ప్రీమియం కార్ లో వచ్చాను సార్. అంటే సార్ కార్లు పంచుకున్నాం సార్ జనవరిలో. ఏం కార్ వచ్చింది మీకు? ఎందుకు సార్ ఆ డీటెయిల్స్? ఊరికే అడుగుతున్నాను. మా ఇద్దరి దగ్గర 2 లగ్జరీ కార్లు ఉన్నాయి. తనకి 2 కోట్ల కార్ అన్నారు. పేర్లు తీయాలనుకోవట్లేదు సార్. మేము కొనుక్కున్న వాటిలో 2 లగ్జరీ కార్స్ ఉన్నాయి, 2 నార్మల్ కార్స్ ఉన్నాయి. ఓకే. సో 2 అతను ఉంచుకున్నాడు, 2 నేను ఉంచుకున్నాను. ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఉంటుంది కదా ప్రీమియం కార్ అంటే. ఆ తర్వాత నేను బైక్ కొనుక్కున్నాను, అది ప్రీమియం బైకే. దానికి నేనే ఈఎంఐస్ కట్టుకుంటున్నా. ఇప్పుడు నేను తెచ్చుకున్న కార్లకు నేనే ఈఎంఐలు కట్టుకుంటున్నా. ఇంత ముందు ఈఎంఐలు నేను కట్టేదాన్ని. ఏది కూడా అతను నాకేదో వైఫ్ అనే పాయింట్ తో ఇవ్వలా, నేను ఉన్నా కాబట్టే ఇచ్చాడు. అందులో ఇల్లు ఒక్కటే ఇవ్వలేదు. ఇల్లు సార్ ఇప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కున్నాను సార్ మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు, అవన్నీ అతని పేరు మీదే ఉన్నాయి, అతని దగ్గరే ఉన్నాయి, నాకు వద్దు కూడా. ఓకే. నేను ఈరోజు చెప్తున్నా కదా నాకు వద్దు, ఇది నా అంతం అనుకుంటున్నాడు కదా, అనుకొని మురిసిపోనివ్వండి. ఒక ఎంపైర్ కట్టిందాన్ని ఇంకో ఎంపైర్ కట్టలేను అనుకుంటున్నాడు కదా, చూడమనండి. ఇది నేను రివెంజ్తో చెప్పట్లా, నన్ను అంత అండర్ ఎస్టిమేట్ చేశాడు కదా, చూసి తెలుసుకుంటాడు. అతన్ని తయారు చేసిన నేను తయారు చేసుకోలేనా సార్? అంటే నేను అంత వీకా? అంత వీక్ అయినప్పుడు ఇంకెందుకు సార్ బతకటం అంటే ఊపిరి పీల్చుకోవటమా? బతకటం అంటే ఎదుటోళ్ళని తట్టుకొని ముందుకెళ్ళటం. ఆ రాళ్ళు నా మీద వేస్తున్నాడు కదా, వాటి మీద నడుస్తా నేను. జీవితాన్ని బాగా చదివారండి. నాకు తెలియదు ఈ 13 సంవత్సరాల్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ మేబీ మిమ్మల్ని ఇలా నాటు తెల్లలో చేసిందో ఏంటో తెలియదు కానీ, బట్ జీవితం గురించి అయితే సో మీకు క్లారిటీ వచ్చింది. నాకు క్లారిటీ జీవితంలో ఏదన్నా జరిగితే చనిపోవటం ఒకటే సొల్యూషన్ కాదు, బతికి మనం ఏంటో ప్రూవ్ చేసి సొసైటీకి, సమాజానికి, మనం అనుకునే వాళ్ళకి ఇద్దరా నేనంటే అని చూపించేదే జీవితం అనేది.
సార్ ఈ Exactly రోజు చెప్పారు.